హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సికి 2021 సంవత్సరంలో రాబోతున్నటువంటి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని మన ఛానల్లో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నటువంటి విషయం మరి అందరికీ తెలిసిందే. పాత సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇన్ కేస్ కొత్త వారికి తెలియకపోతే మరి ఈరోజు మీకు ఆ విషయం అర్థమవుతుంది. మరి గత కొన్ని రోజులుగా మనం ఏపీ టెట్కి సంబంధించినటువంటి సిలబస్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా మనం ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ని మన ఛానల్లో కండక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి 2 సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్లాసెస్ రన్నింగ్లో ఉన్నాయి. సైకాలజీ అండ్ మెథడాలజీ అండ్ ఇంగ్లీష్ అండ్ మెథడాలజీకి సంబంధించి. సో సైకాలజీలో ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నటువంటి పాఠం 8వ లెసన్ని మనం నేర్చుకోబోతున్నాం. పార్ట్ 8లో ఉన్నాం మనం. సో ఇన్ కేస్ ఎవరైనా ప్రీవియస్ 7 క్లాసెస్ కనుక చూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మరి ప్లే స్టోర్స్లోకి వెళ్ళి మీరు సైకాలజీ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని మీరు అక్కడ ప్రీవియస్ క్లాసెస్ను కూడా మీరు చూడొచ్చు. ఇన్ డీటెయిల్డ్గా మీకు చాలా యూస్ఫుల్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. అంత మాత్రమే కాదు, ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ కూడా రన్నింగ్లో ఉన్నాయి. సో టెట్ డిఎస్సిని దృష్టిలో ఉంచుకొని చెప్తూ ఉన్నాం. కంప్లీట్గా తెలుగు వారికి అర్థమయ్యే విధంగా తెలుగులోనే బోధిస్తూ ఇంగ్లీష్ని నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మీకు ఎంతో యూస్ఫుల్గా ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈరోజు మనం శిశు వికాసంలో సైకాలజీలో ఈరోజు మనం మరి పార్ట్ 8లో మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం ఏంటంటే, మరి గత 3 క్లాసెస్ నుంచి మనం వికాస దశలు, వికాసం ఎన్ని రకాలు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ ఆ వికాసంలో ఉన్నటువంటి రకాలను ఒక్కొక్క వికాసాన్ని నేర్చుకుంటూ వచ్చాం. మరి ముందు మనం శారీరక వికాసం, శారీరక చలన వికాసం నేర్చుకున్నాం, మానసిక వికాసం నేర్చుకున్నాం, తర్వాత ఉద్వేగ వికాసం గురించి నేర్చుకున్నాం. మరి ఈరోజు సామాజిక లేదా సాంఘిక వికాసం గురించి మనం నేర్చుకోబోతున్నాం. సామాజిక లేదా సాంఘిక వికాసం గురించి. కాబట్టి మరి ఈ క్లాస్లోనికి మనం పీడిఎఫ్ ఫామ్లోకి వెళ్ళి మనం చాలా క్లియర్గా మరి మెయిన్ పాయింట్ అంతా కూడా మనం స్టడీ చేద్దాం. సో వెళ్ళబోయే ముందుగా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఎంతో మోటివేషన్ లభిస్తుంది. అంత మాత్రమే కాదు, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వీడియో లైక్ చేసి షేర్ చేస్తే అనేకులకు రీచ్ అవుతుంది, మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఈ వీడియోకి అట్లీస్ట్ 20 to 30 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. మరి తప్పకుండా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం శిశు వికాసంలోని మరి రకాలు, వికాసంలో ఉన్నటువంటి 4వ రకం సామాజిక లేదా సాంఘిక వికాసంలోనికి వెళ్ళి ఈరోజు మనం లెసన్ని నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సాంఘిక లేదా సామాజిక వికాసం, సారీ ఇది 4వ లెసన్, 3rd అని చెప్పి రాంగ్ ప్రింట్ పడింది, నేను కరెక్ట్ చేస్తాను తర్వాత. సో సాంఘిక లేదా సామాజిక వికాసం. సో ప్రీవియస్ క్లాసెస్ని కూడా మనం ఒకసారి రివిజన్ చేసుకుంటే ఇదే ఫార్మాట్లో మనకు చాలా క్లియర్గా కనపడుతుంది. సో ఉద్వేగ వికాసం గురించి మనం అంతకుముందు నేర్చుకున్నాం. దానికి ముందుగా మానసిక వికాసం, శారీరక చలన వికాసం గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా ఇందులోనే భాగమైనటువంటి వికాస దశల గురించి మనం చాలా క్లియర్గా మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే సామాజిక లేదా సాంఘిక వికాసం గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో సాంఘిక వికాసానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. సో ఆ నిర్వచనాలన్నింటినీ కూడా నేను క్రోడీకరించి ఇక్కడ మీకు ముందుకు తీసుకొని వచ్చాను. సో వేరువేరుగా ఉన్నటువంటి నిర్వచనాలన్నిటి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి అనేక నిర్వచనాలు ఈ సాంఘిక వికాసానికి మాత్రమే ఉన్నాయి వికాసంలో. కాబట్టి ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంటే. కాబట్టి ప్రతి దాన్ని కూడా మనం గమనిద్దాం. కాబట్టి సాంఘిక వికాసాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో మరి రకరకాలుగా ఆలోచనలు కలిగి ఉంటారు. సో ప్రతి నిర్వచనం మనం తెలుసుకొని ఉండాలి. తెలుసుకోకపోతే మరి దీని గురించి ఇన్ కేస్ బిట్ అడిగినప్పుడు మనం మరి మిస్టేక్ చేసేటువంటి అవకాశం ఉంది. సో మనం లెసన్లోకి వెళ్దాం. సాంఘిక వికాసం లేదా సామాజిక వికాసంకి ఉన్నటువంటి నిర్వచనాలను మనం చూస్తూ ఉన్నాం. ఇతరులతో కలిసి జీవించడమే సాంఘిక వికాసం. ఇతరులతో అంటే మన కుటుంబీకులను మాత్రం కాదు, కానీ సంఘంలో, సమాజంలో ఉన్నటువంటి అందరితోటి కలుపుగోలుగా కలిసి ఒకటిగా జీవించడాన్ని సాంఘిక వికాసం అని అంటారు. అది మొదటిదైతే. మరొక నిర్వచనాన్ని మనం చూద్దాం. వ్యక్తితనం తాను ఇతరులతో కలిసి సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్నే సాంఘిక వికాసం అంటారు. అంటే వ్యక్తి తనను తానుగా ఇతరులతోటి మరి ఆయన కలిసి సర్దుబాటు, అంటే కొన్నిసార్లు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి బయట సమాజంలో, సంఘంలో. అయితే కావాల్సినటువంటి మార్పులు చేర్పులతోటి తనను తాను మరి ఆ సర్దుబాటు చేసుకునేటువంటి సామర్థ్యాన్ని తనలో కలిగి ఉండటాన్నే మరి సాంఘిక వికాసం అంటే. అలా ఉంటున్నారు అంటే వారు
సాంఘిక వికాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారని అర్థం అన్నమాట. కాబట్టి సాంఘిక వికాసానికి ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ నిర్వచనం. సో మానవుడు అనేటువంటి వ్యక్తి సంఘజీవి. ఆయన శిశువు తనతో పాటు తన చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులతో కలిసి జీవించాలనేటువంటి కోరిక అనేది సహజంగానే కలిగి ఉంటుందన్నమాట. అయితే ఈ కోరికను కలిగి ఉండడాన్ని ఏమంటారంటే యూథ జీవనం అని అంటారు అనమాట. అంటే ఆ విధంగా ఇతరులతోటి, తన చుట్టూ ఉన్నటువంటి ఇతరులతోటి లేదా సంఘంతో, సమాజంతో కలిసి ఉండటానికి మనిషికి ఉండేటువంటి ఆ ఉత్సుకత లేదా కలిగేటువంటి ఒక సహజాతమైనటువంటి ఆ భావన, ఆ కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకని మనిషిని సంఘజీవి అని అన్నారు అనమాట. అయితే ఆ విధంగా ఉండటానికి దానికి ఉన్నటువంటి నిర్వచనం ఏంటంటే, దానికి ఇవ్వబడినటువంటి టైటిల్ ఏంటంటే, ఆ విధంగా కోరిక కలిగి ఉండడాన్ని ఏమంటారంటే యూథ జీవనం అని అంటారనమాట. యూథ జీవనం అంటే సంఘంతో కలిసి జీవించాలనేటువంటి కోరిక కలిగి ఉండటం అని అర్థం. అదేవిధంగా సాంఘిక వికాసానికి మరొక నిర్వచనాన్ని మనం చూస్తే మానవ సంబంధాలను అర్థం చేసుకోవడాన్ని సాంఘిక వికాసం అంటారు. మానవ సంబంధాలను అర్థం చేసుకోవడం అంటే హ్యుమానిటీ, అదేవిధంగా మోరల్నెస్, ఇట్లాగా ప్రతి దాన్ని కూడా మనం చూసుకుంటే ఒక మనిషికి మాత్రమే ఈ విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. సో ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇది సాంఘిక వికాసం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనుషుల యొక్క మానవ సంబంధాలను అర్థం చేసుకోవడాన్ని సాంఘిక వికాసము అని అంటారు. ఇప్పటివరకు మనం 3 నిర్వచనాలు చెప్పుకున్నాం. సో ఇది 4వ నిర్వచనం ఏంటంటే ఇతరులకు సహాయపడడం, అవసరమైనప్పుడు ఇతరుల నుండి సహాయాన్ని పొందడం సాంఘిక వికాసం కిందకు వస్తుంది. అంటే ఇతరులకు సహాయపడటం, అవసరమైనప్పుడు ఇతరుల నుండి మనం కూడా సహాయం తీసుకోవడం, అది సాంఘిక వికాసానికి కిందకు వచ్చేటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఇది 4వ నిర్వచనంగా మనం భావించవచ్చు. అయితే శాస్త్రవేత్తలు 2-3 శాస్త్రవేత్తలు అసలు సాంఘిక వికాసానికి సంబంధించి వారు ఏ విధంగా నిర్వచనాన్ని వారి పరిశోధనల ద్వారా వారు తెలియచేశారో మనం చూద్దాం. సో శాస్త్రవేత్తల గురించి వచ్చినప్పుడు ప్రతిసారి నేను చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని అర్థం. సో దాన్ని మిస్ చేసుకుంటే మనకు చాలా నష్టపోతాం. ఎందుకంటే సైంటిస్ట్ బేస్ మీద 4-5 మార్కులు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఉంటాయి కాబట్టి. సో హార్లాక్ అనేటువంటి శాస్త్రవేత్త ఆయన చెప్పిన దాని ప్రకారం కనుక చూస్తే సాంఘిక వికాసం యొక్క నిర్వచనం ఏ విధంగా ఉందంటే సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించడాన్నే సాంఘిక వికాసం అంటారు. అంటే సాంఘిక సంబంధాలు అంటే మన ఇంట్లో ఉన్నటువంటి వారితో ఉండేటువంటి సంబంధాన్ని రక్త సంబంధం అంటారు అన్నమాట. బయట వ్యక్తులతో అంటే సంఘంతో, సమాజముతో, లోకంతో కలిగి ఉండేటువంటి సంబంధాలలో పరిపక్వత సాధించడానికి విచక్షణ లేకుండా కొంతమంది అమానుషంగా బయట వ్యక్తుల పట్ల వ్యవహరిస్తూ ఉంటుంటారు. సో అది వికాసం కిందకి రాదనమాట. అది ఒక వికాస లోపం కిందకు వస్తుంది, సాంఘిక వికాస లోపం కిందకు వస్తుంది. అయితే ఆ విధంగా కాకుండా పరిపక్వతతో ఆ సంబంధాలను, సాంఘిక సంబంధాలను పరిపక్వతతో వారు అర్థం చేసుకోవడాన్ని, ఆ సంబంధాల్లో మంచి పరిపక్వతను వారు పొందడాన్నే సాంఘిక వికాసం అంటారని హార్లాక్ అనేటువంటి శాస్త్రవేత్త ఆయన పరిశీలించి తెలియచేయటం జరిగింది. అదేవిధంగా మరొక శాస్త్రవేత్త సోరెన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ఆయన ఏం తెలియజేశారంటే ఈ సాంఘిక వికాసం గురించి స్వయంగాను ఇతరులతో సమర్థవంతంగా మెలగగల సాంఘిక పెరుగుదల వికాసాన్ని సాంఘిక వికాసం అంటారు అని తెలియజేశారు. అంటే స్వయంగా అంటే తన విషయాల్లో తాను, అదేవిధంగా ఇతరులతో కూడా, బయట వ్యక్తులతో అంటే కుటుంబీకులతో కావచ్చు, బయట వ్యక్తులతో కావచ్చు, ఎవరితో అయినా కావచ్చు, ఇతరులు అంటే సంబడి ఎల్స్ ఎవరైనా కావచ్చు. సో స్వయంగాను అంటే తనంతట తానుగాను తన విషయంలో, అదేవిధంగా ఇతరులతో కూడా సమర్థవంతంగా మెలగగలిగే సాంఘిక పెరుగుదల వికాసాన్ని సమర్థవంతముగా అంటే మనం కొన్నిసార్లు కొన్ని విచక్షణ కోల్పోయి కొన్ని పనులు చేస్తూ ఉంటాం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఆలోచించుకొని వాటి గురించి అలా చేయకుండా ఉంటే బాగుండు అన్నట్లుగా మనం మాట్లాడదాం. అంటే ఇవి కొన్ని డిఫెక్ట్లు అనమాట. సాంఘిక పెరుగుదలలో మనిషి ఎదుర్కొనేటువంటి కొన్ని సందర్భాలు ఎదురయ్యేటువంటి డిఫెక్ట్లు అనమాట. సో వీటన్నిటిని కూడా అధిగమించి సమర్థవంతంగా మెలగగల సాంఘిక పెరుగుదల వికాసాన్ని సాంఘిక వికాసం అని అంటారని సోరెన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ఆయన ప్రతిపాదించడం జరిగింది. అసలు వాస్తవానికి మనం చూసుకుంటే సాంఘిక వికాసం అది దేని మీద ఆధారపడుతుంది అంటే సాంఘిక వికాసం ఆధారపడేటువంటి అంశాలు ఏంటంటే అది మొదటగా శారీరక వికాసం మీద ఆధారపడి ఉంటుంది.
ఇంకే శారీరక వికాసం అనేది గ్రోత్ కాకపోతే సాంఘిక వికాసం, నువ్వు చిన్నపిల్లవాడిగానే ఉండిపోయావు అనుకోండి, జీవితాంతం చిన్నపిల్లవాడు ఇంట్లోనే ఉంటాడు, బయటికి బోడుగా లోకం గురించి పెద్దగా తెలియదు కదా. చిన్నపిల్లవాడి మైండ్ చిన్నపిల్లవాడిగానే ఉంటుంది. కాబట్టి అతను సాంఘిక వికాసం పెరుగుతుందంటే మనం కరెక్ట్గానే భావించలేం. కాబట్టి సాంఘిక వికాసం అనేది చిన్నపిల్లల్లో మ్యాక్సిమం చాలా తక్కువగా ఉంటుందన్నమాట, ఉండాల్సినంత ఉండదు అది. సో శారీరక వికాసం, అదేవిధంగా పరిసరాలు, అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల యొక్క ప్రభావం ఖచ్చితంగా మన వికాసం మీద ఖచ్చితంగా పడుతుంది. వికాసం అనేది ఒకటి అనువంశికత, అంటే జీన్స్ బేస్ చేసుకొని వ్యక్తిలోకి వంశపారంపర్యంగా లభిస్తాయి. అదేవిధంగా పరిసరాలను బేస్ చేసుకొని కూడా వికాసం అనేది, ఎదుగుదల తరుగుదల అనేది ఖచ్చితంగా పరిసరాలను బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. అదేవిధంగా బుద్ధి వికాసం అంటే సంజ్ఞానాత్మక వికాసం అని కూడా అంటారు అనమాట. సో ఈ బుద్ధి వికాసం అంటే మనకు ఉండేటువంటి నాలెడ్జ్ని బేస్ చేసుకొని కూడా మరి సాంఘిక వికాసం దాని మీద కూడా ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. అది మాత్రమే కాదు, మనం పొందుకునేటువంటి అవకాశాలు, అంటే మనం పొందుకునే అంటే మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులనే మనం అవకాశాలుగా మార్చుకునేటువంటి విషయాలను, వీటన్నిటిని కూడా మనం అన్ని కోణాల్లో ఆలోచించుకొని ఒక పదాన్ని మనం అర్థం చేసుకోగలగాలి ఫ్రెండ్స్. సో సాంఘిక వికాసం ఆధారపడేటువంటి అంశాలు ఏంటంటే ప్రాముఖ్యంగా శారీరక వికాసం, పరిసరాలు, బుద్ధి వికాసం, అవకాశాలు అనేటువంటి వాటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట సాంఘిక వికాసం. సమాజంలో ఉన్న జీవన స్థాయిలను, నియమ నిబంధనలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా బ్రతకడమే సాంఘిక వికాసం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట. సమాజంలో ఉన్న జీవన స్థాయిలు, సమాజంలో చాలా హెచ్చు తగ్గులతో కూడుకున్నటువంటి జీవన స్థాయిలు ఉన్నాయి, నియమ నిబంధనలు కూడా ఉంటాయి. సో వాటన్నిటిని కూడా అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా మరి బ్రతకడమే సాంఘిక వికాసం. ఇప్పుడు సపోజ్ ట్రాఫిక్ సిగ్నల్స్ చూసుకోండి, రెడ్ లైట్ పడిన తర్వాత కూడా వెళ్తున్నాడంటే వాడికి సాంఘిక వికాసం ఉన్నట్టే, వాడు ఒక మూర్ఖుడని చెప్పుకోవాలి. సో అలా కాకుండా ఆ నియమ నిబంధనలను మరి ఉన్నటువంటి స్థాయిలను వీటన్నిటి కూడా అర్థం చేసుకుని వాడికి అనుగుణంగా మరి వ్యవహరించడాన్ని సాంఘిక వికాసంగా మరి పేర్కొనడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. స్వార్థపూరిత ప్రవర్తనను అధిగమించి, అంటే ఇది సంఘాభివృద్ధి నిమిత్తమై మరి తెలియజేసినటువంటి నిర్వచనంగా మనం భావించవచ్చు. ఏంటంటే స్వార్థపూరిత ప్రవర్తనను అధిగమించి తన అభివృద్ధికే కాక సాంఘికాభివృద్ధికి కావలసినటువంటి నైపుణ్యాలను అలవరుచుకోవడాన్ని సాంఘిక వికాసం అంటారు. అంటే కొంతమంది సాంఘికవేత్తలు ఉంటారనమాట, మంచి గొప్ప గొప్ప వ్యక్తులు మనకి, అంటే కేవలం వారి గురించి మాత్రమే కాదు కానీ సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించి ఎన్నో మేలైనటువంటి పనులు చేయడానికి పూనుకుంటారు, అవసరమైతే వారి జీవితాలను త్యాగం చేస్తుంటారు. సో ఆ విధంగా అటువంటి లక్షణాలను, అటువంటి నైపుణ్యాలను కలిగి ఉండటం, తమ గురించి మాత్రమే కాకుండా తమను గురించినటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రవర్తన, ఆలోచనలు వాటిని అధిగమించి తన అభివృద్ధికే కాకుండా సంఘాభివృద్ధికి, సాంఘికాభివృద్ధికి కావాల్సినటువంటి నైపుణ్యాలను అలవరుచుకోవడాన్ని, ఆ ప్రకారంగా జీవించడాన్ని ఏమంటారంటే అది సాంఘిక వికాసము అంటారనమాట. సో సాంఘీకరణం అనేది వ్యక్తి జీవితాంతం కొనసాగే అవిచ్ఛిన్న ప్రక్రియ కాబట్టి ఇది విచ్ఛిన్నం అయ్యేది కాదనమాట. ఇది జీవితాంతరం కొనసాగేటువంటి అవిచ్ఛిన్న ప్రక్రియ సాంఘీకరణం అనేది. అయితే ఒక విషయాన్ని గమనించాలి, ఇక్కడ జీవితాంతం కొనసాగేటువంటి అవిచ్ఛిన్న ప్రక్రియ అయినప్పటికీ కూడా పుట్టుకతో ఎలాంటి సాంఘిక లక్షణాలు అనేవి రావు. పుట్టుకతో ఎలాంటి సాంఘిక లక్షణాలు అనేవి రావు. సాంఘిక వికాసం అనేది సహజాతం కాదు, అది అభ్యసనం మరియు పరిపక్వతల వలన జనిస్తుందంటే మనం చెప్పుకున్నాం కదా, సాంఘిక వికాసం ఆధారపడేటువంటి అంశాలని శారీరక వికాసం, పరిసరాలు, బుద్ధి వికాసం, అవకాశాలు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని సో అది ఆయా స్థితిగతుల మధ్య మనకు అభ్యసనం మీద, మన పరిపక్వతల మీద అది మనకి కలుగుతుంది. సో దాని ద్వారానే మనం ఎదుగుతాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. సో సహజాతం అంటే ఏంటంటే ఆటోమేటిక్గా లభించేది అనేది, ఆటోమేటిక్గా లభించేది కాదు. మనం భూమి మీద పడిన తర్వాత కొంచెం ఎదిగాక కొద్దిగా మంచి చెడు యొక్క విచక్షణ అనేది మనకి తెలిసేటువంటి సమయం నుండి మరి ఈ సాంఘిక వికాసం అనేది వ్యక్తిలో కనబడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. అంటే ఆల్మోస్ట్ పూర్వ బాల్య దశ అంటే ఒక 4-5 ఆ ప్రాంతంలో మరి స్టార్ట్ అవుతుంది కనపడటం అన్నట్లుగా మనం ఆలోచించవచ్చు అన్నమాట. కాబట్టి సాంఘిక వికాస క్రీడలను ఉద్దేశించి జెర్సీల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త, మరి సాంఘిక వికాస క్రీడలను ఉద్దేశించి జెర్సీల్డ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త
శిశువు యొక్క తొలి సాంఘిక ప్రవర్తనలో ఒక 3 దశలను ఆయన గుర్తించడం జరిగిందనమాట. అంటే సాంఘిక వికాస క్రీడలు, వాటికి ఇవ్వబడినటువంటి పేర్లు సాంఘిక వికాస క్రీడలు అనే టైటిల్ ఇవ్వబడింది. అవి ఎందుకు ఆ విధమైనటువంటి పేరు ఇచ్చారు అనేది మనం ముందు ఎక్స్ప్లెనేషన్ వింటేనే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నేను క్లియర్గా ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఆ క్రీడల్లో శిశువు యొక్క, అంటే శిశువు అంటే చిన్నపిల్లలు అనమాట, శిశువు యొక్క తొలి సాంఘిక ప్రవర్తన, తొలి అనేటువంటి విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సాంఘిక ప్రవర్తన నమూనా, మరి దాంట్లో 3 దశలను ఆయన గుర్తించడం జరిగింది. అదేంటంటే ఏకాంతర క్రీడ. ఏకాంతర క్రీడ ఎప్పుడు ఉంటుందంటే మా పిల్లవాడు చిన్నతనం నుండి మరి 2 సంవత్సరాల వరకు కూడా ఏకాంతర క్రీడ ఉంటుంది. తనంతట తానే ఆడుకుంటాడు. ఏదో అంతకుముందు అయితే సంవత్సరం లోపు అయితే కాళ్ళు చేతులు ఆడించడం తప్పితే మంచం మీద ఉయ్యాలను అంతకుమించి అతను చేయగలిగేది ఏం లేదు. అయితే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఒంటరిగా ఆడుకుంటాడు. ఏదైనా బొమ్మలు ఇస్తుంటారు, ఏదైనా అవి బంతులు, సమ్ టాయ్స్ ఇట్లా ఏదో ఒకటి ఇచ్చేస్తుంటే వాటితోటే పిల్లవాడు అటు ఇటు ఊపటం, లాగటం, వాటి కోసం పాకటం ఇట్లా చేస్తూ వాటితోనే ఒక్కడే ఏకాంతంగా ఆడుకుంటాడు అనమాట. సో అది దాన్ని ఏకాంతర క్రీడ అన్నారు. అంటే ఇది ఇక్కడే తొలి సాంఘిక ప్రవర్తన అనేటువంటి పైపదాన్ని మనం గమనించాలి. ఇక రెండవది చూస్తే దాన్ని సమాంతర క్రీడ అంటారు అనమాట. అది 2 సంవత్సరాల వయసు నుంచి 3 సంవత్సరాల వయసు మనకు మంచిగా కనపడుతుంది. ఈ సమాంతర క్రీడకు ఉన్నటువంటి భావార్థం ఏంటంటే అది అనుకరించేదిగా ఉంటుంది. అనుకరించేది అంటే ఇతరులు చేస్తున్నటువంటి పనులను అనుకరిస్తుంటారు. మనం కనుక చూస్తే చిన్నపిల్లలు 2 నుంచి 3 సంవత్సరాలు ఆ పైన ఉన్నటువంటి వారు కూడా కొద్దిగా మనం గమనిస్తే తల్లిదండ్రులు ఏదైనా చేస్తుంటే దాన్ని అనుకరిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ తోటి వ్యక్తులు ఏదైనా చేస్తూ ఉంటాను, కలిసి పిల్లలు ఆడుకుంటా ఉన్నారనుకోండి, మరొక వ్యక్తి చేస్తున్నటువంటి, మరొక పిల్లవాడు చేస్తున్నటువంటి పనులను వీళ్ళు అనుకరిస్తూ ఉండటాన్ని మనం అనేక సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం. అంటే ఇది ఆ దశలో జరిగేటువంటిది అనమాట. కాబట్టి సమాంతర క్రీడ అంటే అనుకరించేది, అంటే ఇతరుల పనులను అనుకరిస్తారు, ఇతరులు ఆడే విధంగా ఆడడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు పిల్లలు వారి స్నేహితులతో జరిపేటువంటి మొదటి సాంఘిక కృత్యం ఏదంటే 2-3 సంవత్సరాల తర్వాత అయితే కానీ పిల్లల్ని మనం వీలైనంతవరకు కొద్దిగా ఆడుకోవటానికి ఇండివిజువల్గా వదిలేయలేం. అప్పటి వరకు కూడా పిల్లల పట్ల కంప్లీట్ జాగ్రత్త వహించాలి. అంటే ఇప్పుడు కూడా వహించాలనుకోండి. అయితే ఏంటంటే కొద్దిగా ఆడుకోవటానికి ఒక గ్రౌండ్లో తీసుకెళ్ళి వదిలేస్తే 4 పిల్లలు ఆడుకుంటారు అన్నటువంటి స్థితికి వాళ్ళు వస్తారు. మనకు కూడా కొంచెం ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అందుకని ఆ విధంగా తెలియజేయడం జరిగింది. సో మూడవది ఏంటంటే, మొదటిది ఏకాంతర క్రీడ, రెండవది సమాంతర క్రీడ, మూడవది సహకార క్రీడ. ఇది 4 సంవత్సరాల ఆ ప్రాంతంలో ఉంటుంది, 3 నుంచి 4 సంవత్సరాల మధ్యలో. ఈ సహకార క్రీడ అనేది ఏంటంటే ఇతరులతో పంచుకునేటువంటి క్రీడ అనమాట. అంటే షేరింగ్ ఇదే మనకి ఇది. ఈ దశలో తమ ఆట వస్తువులను ఇతరులకు ఇవ్వడం, ఇతర వస్తువులను తాము తీసుకోవడం చేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ఇతరులతో ఆటలాడటం అనేది ఇండివిజువల్గా వారు ప్రారంభిస్తారు. దీన్ని బట్టి పూర్వ బాల దశను సాంఘిక వికాసానికి తొలిమెట్టుగా భావిస్తారు. ఎవరు అంటే ఇందాక నేను చెప్పాను కదా, పూర్వ బాల దశలో ఈ విధమైనటువంటి పరిపక్వత అనేది స్టార్ట్ అవుతుందని. సో అదే విషయాన్ని ఇక్కడ జెర్సీల్డ్ గారు ప్రతిపాదించడం అనేది జరిగింది. సో ఈ జెర్సీల్డ్ గారు ఇచ్చినటువంటి ఈ 3 దశల్లో ఈ సాంఘిక వికాస క్రీడలు అని పిలవటం జరిగింది. సో సాంఘిక వికాస క్రీడలు ఎన్ని అని అడగచ్చు, 3 ఆన్సర్. సో అవేంటి? ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ. అయితే వాటి ఏజీ అడగచ్చు అనమాట. ఏకాంతర క్రీడ ఏ వయసుల మధ్య సంభవించేది, లేదా సహకార క్రీడ ఏ వయసుల మధ్య సహకరించేది. సో ఇట్లాగ సిద్ధాంతాలు, ప్రతిపాదనలు, శాస్త్రవేత్తల పేర్లు వచ్చినప్పుడు మనం చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి చాలా ఇంపార్టెంట్ అని. కాబట్టి సాంఘిక వికాసానికి అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఇది. సో మీరు మిస్ చేయకుండా ప్రతి పాయింట్ను కూడా దృష్టిలో ఉంచుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఇది సాంఘిక వికాసం గురించి మనం నేర్చుకున్నటువంటి విషయాలు. కాబట్టి మరి రేపు మనం ఈరోజు సాంఘిక వికాసం గురించి నేర్చుకుంటే రేపటి దినాన మనం నైతిక వికాసం గురించి మనం నేర్చుకుందాం. 5వ లెసన్ నైతిక వికాసం గురించి రేపు మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకు మోస్ట్ థ్యాంక్స్ఫుల్ అండి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోలను ఖచ్చితంగా మరి చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ప్లే స్టోర్స్లో మీకు అవి లభిస్తాయండి. సో ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకి చాలా చాలా థ్యాంక్స్. సో 20 to 30 likes నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.